సరి సా సా ని సరి సా సా ని సరి స ధీరి ని సరి గరి ధీరి ని సరి గరి ధీరి ని సరి గరి మాట్లాడండి. రేట్ ఎక్కడుంది? ఊరికనే హలో 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 కట్ అయిపోయింది. అమ్మా అక్షర, అందరు రండి, ఫోటోలు దిగుదాం. రండి అత్తయ్య, రండి అత్తయ్య, రండి. కూర్చో. ఇప్పుడు ఫోటోలు ఎందుకంట? రేపటి రోజున ఇదే నా కూతురు, వీళ్ళు ఫోటోలు కూడా దిగారు అంటే వీళ్ళు కోడలను ఒప్పుకున్నట్టే కదా అంటుందేమో. కాళ్ళొచ్చే కదా ఎంత దూరమైన వెళ్ళుద్ది. పద. బాబు ఒకసారి ఇట్రా. నన్ను నా కూతుర్నే ఫోటోలు తీయగలవా? ఇప్పటిదాకా నిలబడి దిగిన ఫోటో ఒకటి కూడా లేదు. అలాగేనండి. తీసుకో బాబు. ఇలా ఇవి బాబు. ఇప్పుడు మీరిద్దరూ పక్కపక్క నిలబడండి, నేను ఫోటో తీస్తాను. రా బాబు రా. రండి. ఏంటి అలా చూస్తున్నారు? అమ్మ రమ్మంటుంటే. రండి. వెళ్ళు బాబు. దగ్గర కొంచెం. వీళ్ళిద్దరినీ ఇలా చూసి ఎంత కాలమైందో కదా వదినా? కదా? అవును, మీరు ఫోటో తీయండి. ఇక మనం బయలుదేరదామా? అవునమ్మా, పదండి 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 వెళ్దాం. రండి రండి. మీరు వెళ్ళండమ్మా, అమ్మడి ఫోన్ వస్తుందేమో, అక్కడ ఉండి చూసుకుంటాను. మొగమా నువ్వెందుకు ఎక్కడ? పద, ఇంటికి పద. వెళ్ళండమ్మా. చిన్ని వెళ్ళు, నేను అక్షరమ్మని తీసుకొస్తాను. వెళ్ళు. సరే. ఈ నకిలీ దాన్ని అసలు కూతురు నమ్మి కాళ్ళు వచ్చే చేతులు వచ్చి అనుకుంటుంది వాళ్ళమ్మ. ఈ తింగ పిల్ల చూస్తే ఏం తెలియకుండా దేవుడి చుట్టూ తిరుగుతుంది. ఏది కనపడదే. ప్రదర్శనాలు చేస్తే ఇటు రావాలి కదా, ఎక్కడ పోయింది? గురుగారు. ఏంటమ్మా? మా పిల్ల ప్రదర్శనాలు చేస్తూ ఇక్కడే ఉండాలి, కనపట్లేదు. మీకు కనిపించిందా? ఇందాక కనిపించిందమ్మా. ఏమిటమ్మా నువ్వు? మీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వు వెళ్ళలేదేమిటి అని అడిగా. అడిగితే ఏముంది బాబు? లేదు, ప్రదక్షిణాలు పూర్తవ్వాలి, మా అమ్మకు కాళ్ళొచ్చాయి,
అయినా నేను బయటికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారని చెప్పిందమ్మా. అవునా? ఆ మరి ప్రదక్షిణాలు చేస్తుంటే కనపడాలి కదా గురుగారు. ఒక్కసారి చుట్టూ తిరిగి చూడమ్మా, ఎక్కడో ఒకటి కనిపిస్తుంది. కంగారెందుకు పడతావు? మొత్తం తిరిగి చూశాను గురుగారు. అచ్చరమ్మా, అచ్చరమ్మా, ఎక్కడున్నావమ్మా? అచ్చరమ్మా, అచ్చర 87 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 అచ్చరమ్మా, అయ్యో అయ్యో అచ్చరమ్మా, పిల్ల ఏమైందమ్మా నీకు? అయ్యో అచ్చరమ్మా, అచ్చరమ్మా, లేమ్మా, ఏమైందమ్మా నీకు? అచ్చరమ్మా, అచ్చరమ్మా, అయ్యో ఏమైంది పిల్లకి? ఈ 87 ఏంటి? అచ్చరమ్మా, 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 అమ్మో దగ్గర ఫోన్ చెప్పాలి. అమ్మో నీ ఫోన్ వద్దు, ఉడుకోకుండా వెళ్ళిపోద్ది. ఎవరికెళ్తే ఏంటో, నా ఫోన్ బెటర్. అయ్యో ఏమైందో? అమ్మా, అమ్మా, అయ్యో అచ్చరమ్మా, ఏమైందమ్మా నీకు? డాక్టర్ గారు, అచ్చరమ్మా, లేమ్మా, అచ్చరమ్మా, లేమ్మా, ఈ 87 ఏంటమ్మా? లేమ్మా తల్లి. 87 87 87 87 87 87 చిటిపాట మధ్యలో వచ్చేసిందా? చీటీ పాడ కాదు డాక్టరు, గుళ్ళో ప్రశ్నలు చేస్తూ పడిపోయింది. ఏంటి డాక్టర్ ఆలోచిస్తున్నారు? 88 అంటం లేదేంటా అని. అయ్యో డాక్టర్, లోపలికి తీసుకెళ్లి టెస్ట్ చేయకుండా ఇక్కడే నుంచి ఆలోచిస్తారేంటి? ఓకే, షూర్ షూర్. నర్స్, లోపలికి తీసుకెళ్ళండి. 87 నా సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదు. అన్ని టెస్టులు చేశాను, అంతా నార్మల్. ఈ 87 ఏంటమ్మా? ఒకవేళ 87 బస్సు దొరక్క కింద పడిపోయిందేమో డాక్టర్, అందుకే 87 87 అని కలవరిస్తుంది. నో నో నో, గుళ్ళో బస్సు ఎక్కడ ఉంటుంది? అయినా సిటీ బస్సు తిరిగి అలవాటు మా అమ్మాయికి లేదు బాబు. మా ఇంట్లోనే 3-4 కార్లు ఉంటాయి కదమ్మా. డాక్టర్, పోనీ వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటారా? మీకు తెలుసా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో సగం మంది నా పేషెంట్లే. మీకు తెలుసా, సిటీలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లంతా మోర్ దాన్ 75% నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మీకు తెలుసా? అన్ని తెలుసు కానీ ముందు ఈ పేషెంట్ గురించి తెలుసుకోండి. 87 87 87 87 87 87 నర్స్, 87 మత్తు మంది ఇద్దాం. 87 అప్పుడు 87 అంటాం మానేసి హాయిగా మత్తులో పడుకుంటుంది. క్విక్, త్వరగా తీసుకురా. ఆపండి, ఆ, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మత్తు మందిస్తే ప్రాణానికి ప్రమాదం. ముందు ప్రాబ్లం ఏమిటో గుర్తించకుండా మత్తు మంది ఇస్తానంటారేంటి డాక్టర్? అసలు మీరు డాక్టరేనా? మళ్ళీ మీరు మాట్లాడితే 2 రాష్ట్రాల క్యాబినెట్స్ నావేనంటారు. అలా తిట్టకండి అమ్మా, నా ఇమేజ్ డ్యామేజ్ అయ్యిద్ది. నర్స్, సెక్యూరిటీ దగ్గర విజిల్ ఉంటుంది, అదొకసారి తీసుకొస్తావా? విజిలా? విజిల్ ఇప్పుడు ఎందుకమ్మా? ముందు తెప్పించండి, నేను చెప్తాను. సరే నర్స్, వెళ్ళు. వెళ్ళు. 87 జయసురమ్మా, వేరే హాస్పిటల్ తీసుకెళ్దామా? 87 పిల్ల ఎలాగైపోయిందో. 87 87 87 87 87 87 ఇదిగోండి. 87 87 వేరే హాస్పిటల్ కి ఎందుకు చెచ్చమ్మా? ఇప్పుడు నా విజిల్ ని చూడు, వెంటనే లేచుకొచ్చుంటుంది. 87 87
88 89 90 91. ఆహా అద్భుతం. ఇది ఎలా సాధ్యం? దీన్ని విజిల్ థెరపీ అంటారు. విజిల్ థెరపీయా? పోలీసులేరి? నేనేంటి ఇక్కడున్నాను? గుళ్ళో కదా ఉండాల్సింది. ఏమీ లేదులేమ్మా. డాక్టర్ ఇప్పుడు నార్మల్ అయింది గాని మీరు వెళ్ళి వేరే పేషెంట్ని చూడండి, కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. షూర్ షూర్. నర్స్ పద. హడాలు కొట్టేసావు కదా అర్చనమ్మా. అవును 87 దగ్గర ఏమైంది? అక్కడ ఆగిపోయి 87 అంటున్నావు. ఏమైందంటే చెంచమ్మ, నన్ను క్షమించు. చట్టానికి భక్తికి మధ్య నలిగిపోతున్నాను. అలా అని అమ్మ సెంటిమెంట్ని మర్చిపోలేకపోతున్నాను. అందుకే గుడి చుట్టూ తిరగలేను. ఎందుకంటే పోలీసులు. అలాగని తిరగకుండాను ఉండలేను. మదర్ సెంటిమెంట్. అందుకే స్వామి గుళ్ళోనే ఉన్నాను కాబట్టి నా చుట్టూ నేనే ప్రదక్షిణాలు చేసుకుంటాను. నువ్వు కోపం తెచ్చుకోకుండా అడ్జస్ట్ అయిపో స్వామి. ఓకే స్వామి. అలా పడిపోయాను అత్తయ్య. మంచి పని చేసావు. అవును, మా అమ్మేది? ఇంటికెళ్ళిందమ్మా. ఈ సంగతి తెలియదుగా. అదే నేను ఇక్కడున్నానని చెప్పలేదు. మంచి పని చేశారు, లేకపోతే అస్సలు తట్టుకోలేదు. మా అమ్మకి కాళ్ళు రావటం నిజంగా బండరే కదా? అవునమ్మా. నా వల్ల కాళ్ళొచ్చాయంటుంది. నేనేం చేశాను అత్తయ్య? ఏమ్మా, ఆర్ యు ఆల్ రైట్? క్వైట్ నార్మల్ డాక్టర్. మరి డిశ్చార్జ్ చేసేయమంటావా? వద్దు డాక్టర్, ఇవాళ ఇక్కడే మీ అబ్జర్వేషన్లోనే ఉండనివ్వండి. అత్తయ్య నాకేం కాలేదు, నేను వచ్చేస్తాను. లేదు అక్షరా, అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. చెప్పయ్యా, అవసరం కదా. చెప్పయ్యా, అలెక్తోటి చెప్పు. చెప్పండి డాక్టర్. చెప్పయ్యా. అబ్జర్వేషన్లో ఉంటే మంచిది కదా. చెప్పండి ఉంటే మంచిదని. చెప్పండి డాక్టర్. అరే చెప్పానంటే చెప్పండి. వద్దంటే కొట్టి చంపేసేలా ఉన్నారు. అవునమ్మా, ఈరోజు అబ్జర్వేషన్ లో ఉండటం మోర్ ఇంపార్టెంట్. చూడమ్మా, నీకొచ్చిన 87 వ్యాధి సాధారణమైన డిసీజ్ కాదు. ఇట్స్ ఏ సైకలాజికల్ ప్రాబ్లం. ఈరోజు 87 అన్నావు, రేపు 88 దగ్గర బ్రెయిన్ ఆగిపోవచ్చు. ఎల్లుండి 89 దగ్గర ఆగచ్చు, తర్వాత 90 దగ్గర ఆగిపోవచ్చు. అందుకనమ్మా ఎక్కడ ఆగకూడదంటే నువ్వు ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండాలమ్మా. ఏంటత్తయ్య ఇది? మీ బర్త్డేకి నేను హాస్పిటల్లో ఉండడం ఏంటి? అమ్మకి కాళ్ళు వచ్చిన హ్యాపీ అకేషన్ లో నేను ఇక్కడుండాలా? మరేం పర్వాలేదమ్మా, నీకు బాగవడం ముఖ్యం. కాసేపు రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య. అల్లుడు గారు, మీతో మాట్లాడాలి. పాపం రిలాక్స్ అవని అమ్మా, ఇప్పుడే కదా వచ్చారు. అబ్బా రాజేశ్వరి, ఏదో పనుందంటున్నాడు కదా, వెళ్ళ నువ్వు. పనులు తర్వాత చూసుకోవచ్చులే అన్నయ్య గారు. బాబు ఓసారి ఇలారా, వచ్చి కూర్చో. ఈవిడి గ్యారెంటీగా ఈ అమ్మాయి ముందు పంచాయతీ పెట్టేలా ఉంది. సమయానికి జగదీశ్వర్ కూడా లేదు. రా బాబు.
ఏంటమ్మా అంత అర్జెంటు అంత ఇంపార్టెంట్? అదేంటంటే అమ్మా అక్షర, కాస్త వేడి వేడిగా టీ పెట్టుకుని రా అమ్మా. నువ్వు అల్లం టీ చాలా బాగా పెడతావు కదా. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కంగారు లేదు, తీసుకుని రా. అలాగే మావయ్య, బాగా చేయమంటున్నారు. మరి కాస్త టైం పడుతుంది, పర్వాలేదా? ఆహా పర్వాలేదు, గంటైనా పర్వాలేదు, వెళ్ళమ్మా. నా కూతురికి తెలియకుండా బాగానే మేనేజ్ చేస్తున్నారు అన్నయ్య గారు. నిజం తెలిసే వరకు ఏదో ఒకటి చెయ్యాలి కదమ్మా. ఏ నిజం తెలియాలి? అమ్మా మీకు నమస్కారం పెడతాను, కాస్త నెమ్మదిగా మాట్లాడండి. నెమ్మదిగా మాట్లాడే మాటలు కావన్నయ్యా ఇవి. సరే పెద్దవారు, మీరంతగా అడుగుతున్నారు కాబట్టి. అమ్మా అక్షరా, అక్షరా, ఏంటమ్మా? నాకు కాస్త హెడేక్ గా ఉందమ్మా, వెళ్ళి టాబ్లెట్ పట్రా. అలాగేనమ్మా. అక్షర, డబ్బులున్నాయా? ఉన్నాయమ్మా. సరే వెళ్ళు, వెళ్ళి త్వరగా రా. ఇప్పుడు చెప్పండి వదినా, నా కూతురు నీ కోడలు, జగదీశ్వరి కోడలు కాదు, అవునా? మరి నా కూతురు మీద ఆ జగదీశ్వరమ్మ పెత్తనమేంటి? ఈ దాపరికాలేంటి? నా కూతుర్ని మీ చేతిలో పెడితే దాన్నెవతినో తీసుకొచ్చి నా కోడలంటూ ఆవిడ నెత్తిన పెట్టుకోవడం, మీరంతా దానికి తందానా చెప్పడం బావుందమ్మా, చాలా బావుంది. అనవసరంగా నా సహనాన్ని. ఒరే కార్తికేయ, బుద్ధి తక్కువ సన్యాసి, అలా గుడ్లు మిటకరిని చూస్తావేరా? సమాధానం చెప్పు, మాట్లాడు. ఆ అబ్బాయి ఏం మాట్లాడతాడు అన్నయ్య గారు? మాట్లాడే మా వదిలికే నోరు లేకుండా చేశారు. అన్నీ మీరే చేసి. చూడమ్మా, అనవసరంగా అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. గ్యాస్ సిలిండర్ పేలి అక్షరముఖం పాడైందన్న విషయం మీకు తెలుసు. ఆపరేషన్ చేయిస్తున్నామని జగదీశ్వరి ఫోన్ చేసి మీకు చెప్పింది కదా. ఇందులో మేము ఏం దాచామమ్మా? అలా చూస్తావేమే, మాట్లాడు. అనవసరమైన విషయాలకైతే ఓ సైకిల్ చేసి మాట్లాడతావు కదా, ఇప్పుడు మాట్లాడు. అది కాదంటీ, ఆ రోజు హాస్పిటల్లో జరిగింది మీ ఇంటికొచ్చి చెప్పాను కదా. చూడు బాబు, అప్పుడప్పుడు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అప్పుడు అలాగే జరుగుండొచ్చు. మన కళ్ళు మనల్ని మోసం చేయొచ్చేమో కానీ మా జగదీశ్వరమ్మ ఎవరిని మోసం చేయదమ్మా. అంత కర్మ అమ్మాయికి పట్టలేదు. అరే, రేఖ ఇంటి పరువును బదా పిడుస్తుంటే అవన్నీ నాకు అనవసరం అన్నయ్య గారు. ఈ అక్షర నా కూతురు, అంతే. రుజువేంటి? ఆ అమ్మాయే నా కూతురని రుజువేంటి? మా కళ్ళారా మొహం మారడం చూశాం. ఓసారి మొహం మారింది, మళ్ళీ అదే మొహంతో ఆ పిల్ల ఎలా వచ్చింది? అయినా మాతో కాదమ్మా, జగదీశ్వర్ వస్తుంది కదా, ఆమెతో మాట్లాడండి. మాట్లాడతాను. నాకేమైనా భయమా? రానివ్వండి. మంచిదమ్మా, అలాగే మాట్లాడండి. అక్షరా, అక్షరా, అక్షరా. మేడం, రూమ్ లో అక్షరా లేదు. లేదా? ఏమైంది? మొత్తం చూసేసి మొత్తం చూసానమ్మా, ఎక్కడా లేదు. ఇంతలోనే ఎటెళ్ళింది? నువ్వు రూమ్ లోనే ఉండొచ్చు కదా నందిని. అది నేను క్యాంటీన్ కి వెళ్ళాను మేడం, వచ్చే టైంకి రూమ్ లో లేదు. ఒకవేళ వాళ్ళ అమ్మని చూడడానికి వెళ్ళిపోయింది మమ్మా. అలా వెళ్తే పరిస్థితి మొత్తం దారుణంగా ఉంటుంది చెంచు. నేను ఫోన్ చేయనా మేడం? ఎవరికి చేస్తా? అలా వెళ్తే పరిస్థితి మొత్తం దారుణంగా ఉంటుంది చెంచు. నేను ఫోన్ చేయనా మేడం? ఎవరికి చేస్తా? బావగారికి. పోతొద్దు, మావయ్యకి చెయ్యి. కార్తికేయకి చేస్తే కంగారుల విషయం బయటికి చెప్పినా చెప్తాడు. అలాగే మేడం, ఫోన్ ఇవ్వండి. ఆగాగాగు. ఒకవేళ ఇంటికి వెళ్ళుంటే వాళ్ళే చేసుండేవాళ్ళు కదా. ఒకవేళ దారిలో ఉండొచ్చు కదా మేడం. అంతేలేమా, వెళ్తే వాళ్ళే చేస్తారు. మనం కంగారు పడి చేసామనుకోండి, వాళ్ళు కంగారు పడతారు. వాళ్ళు అసలైతే అడగాళ్ళు. ఇక్కడే ఎక్కడో ఉందేమో చూద్దాం, పదండి. పద. సరే మేడం. సిస్టర్, మా అమ్మ కనిపించిందా? ఎవరు ఆ 87? 87 కాదు, పేరు అచ్చరా. కనిపించిందా లేదా? లేదు. అది చెప్పొచ్చు కదా, 87 అంట. ఆ తొక్కలో లోకమైపోయింది. ఈ పిల్ల అడిగి వెళ్ళిపోయిందో. అక్షరా, ఏమండి
మా అక్షరం చూసారా? ఎవరో పచ్చ గౌన్లో అమ్మాయా? గౌనా? లక్షణంగా చీర కట్టుకుంటేను. నేను చూడలేదు. అక్షరా? మేడం కనిపించిందా? అయ్యో అమ్మా కనిపించిందా? లేదు చెంచు.